బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం సేకరించిన స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ హైడ్రా అధికారులకు స్థానికులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. 650 ఎకరాల భూమికి హైడ్రా సాయంతో కంచె వేసేందుకు వచ్చిన అధికారులను రైతులు అక్కడ అడ్డుకున్నారు. కంచె వేయడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ శ్రీధర్ తో స్థానికులు అక్కడ వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరు నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రైతులు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటను మనం చూస్తూ ఉన్నాం. సో తోపులాటతో పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా చెలరేగింది. ఒక్కసారిగా రైతులు తిరగబడ్డారు. పోలీసులపైకి కుర్చీలు విసిరేశారు. పోలీసులపైకి కారం చెల్లారు. మొహంపై కారం చెల్లుతున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ బాక్స్ లో లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రైతులు అక్కడే ఉన్నారు. సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు అక్కడే కూర్చున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున మహిళా రైతులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున స్థానికులు కూడా చేరుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో మళ్ళీ టెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. రైతుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమి మీద ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలతోనే ఈ ఉద్రిక్తత చెలరేగింది. పోలీసులపై ఒక్కసారిగా కారం చెల్లి దాడి చేశారు రైతులు. వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసులకు కాస్త ఛాలెంజింగ్ గా మారింది. కొంతమంది పోలీసులు గాయపడిన దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మహిళా రైతులు మహిళా పోలీసులపై కారం చెల్లుతున్న విజువల్స్ ని కూడా ఒక బాక్స్ లో మనం చూడొచ్చు. అలాగే గాయపడిన పోలీసులు ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. అండ్ అలాగే కుర్చీలు విసిరేస్తున్న క్రమంలో జరిగిన తోపులాటలో ఉద్రిక్తతల్ని కూడా మనం బాక్స్ లో చూస్తూ ఉన్నాం. అయితే పోలీసులు క్లియర్ కట్ గా రైతులకు విన్నవిస్తూ చెప్పారు, ఇలా కనుక మీరు ప్రవర్తిస్తే కేసులు పెట్టాల్సి వస్తుంది, చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఎవరు కారం చెల్లారు, ఎవరు కుర్చీలు విసిరారు, పోలీసులపై ఎవరు దాడులు చేశారు అన్నది మొత్తం రికార్డ్ అయింది. కాబట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. శాంతియుతంగా మీరు నిరసన తెలిపితే మీకు మేము మద్దతు ఇస్తాము, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాము. కానీ పోలీసులపై దాడి చేయడం తగదు అంటూ స్వయంగా డీసీపీ యోగేష్ గౌతమ్ తో పాటు అక్కడున్న అధికారులు కూడా రైతులకు విన్నవిస్తున్న దృశ్యాల్ని మనం ఇప్పటి వరకు చూసాం. బట్ రైతులు అక్కడే తిష్ట వేసుకుని కూర్చునున్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ అక్కడే రైతులు కూర్చున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. Visual